పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ హాస్టల్లో పచ్చ కామెర్ల వ్యాప్తిపై ఎన్హెచ్ఆర్సీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హాస్టల్ వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించేందుకు 12 రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ కమిటీ వేశారు. కమిటీలో ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ, డిఎంహెచ్ఓ, వెల్ఫేర్ అధికారులతో పాటు మరో 5 అధికారులు ఉంటున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్తో మాట్లాడదాం. యుగంధర్, చెప్పండి, నిన్న మనం చూసాం మాజీ మంత్రులు అవ్వచ్చు, ఎంపీ తనుజారాయణ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితులను వాళ్ళకి వివరించారు. వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా కూడా నిన్న వాళ్ళ మాటల్లో మనకు అర్థమైంది. సో ప్రస్తుతం కూటమి సర్కార్ ఇన్ని రోజుల తర్వాత దిద్దుబాటు చర్యలకి దిగింది. ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గుడ్ మార్నింగ్. కురుపాం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో జరిగినటువంటి ఏదైతే పచ్చకామర్ల వ్యాప్తి అనేటువంటిది చాలా సివియర్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 విద్యార్థులు చనిపోవడం, దాదాపు 200 మంది విద్యార్థుల అస్వస్థతకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కేజీహెచ్కి వచ్చి బాధిత బాలికలను పరామర్శ చేసినటువంటి తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు తీసుకుంది. ఆ తర్వాత 12 రోజులు అంటే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పచ్చకామర్లు ఉన్నాయని హాస్టల్కి సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించిన తర్వాత రీఓపెన్ చేయటం కోసం అని అయితే మాత్రం ప్రయత్నించారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఇది హెచ్ఆర్సీకి ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో ఈ నేపథ్యంలో వెంటనే జిల్లా కలెక్టర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. జిల్లా అక్కడ ఉన్నటువంటి అధికారులతో, ఏదైతే మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఎపిడమాలజిస్ట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్, డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్, ప్రిన్సిపాల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీళ్ళందరితో కూడాను ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సెలవులు అయితే ఎక్స్టెన్షన్ ఎంత మేరకు చేయాలి అనే దాని మీద ఒకటి, ఇంకొకటి హాస్టల్ పరిసరాలు, కిచెన్, టాయిలెట్స్, బోర్వెల్స్, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్, ఆర్ఓ ప్లాంట్, క్లాస్ లో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి వసతులు, ఇవన్నీ కూడా పరిశీలించడానికి ఈ కమిటీ సమీక్ష చేస్తోంది. ఈ ప్రాంతంలో పర్యటించి ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఎప్పుడైతే హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేశారో, కంప్లైంట్ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ దిద్దుబాటు చర్యకు దిగారు. మంత్రి గుమ్మడి సంజారాణి కూడాను ఈ రోజు కేజీహెచ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాలికల్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలికల్ని పరామర్శిస్తున్నారు. 2 రోజులు 1వ తేదీ నుంచి దాదాపు ఈ రోజు వరకు ఎక్కడ కూడాను ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు. పిల్లలు కూడా నిన్న మనం సాక్షి టీవీ బృందం కూడా వెళ్ళిన పిల్లలు కూడా చెప్తున్నారు, డ్రింకింగ్ వాటర్ లో ఎలుకల తాలూకు అవశేషాలు వచ్చాయని చెప్తున్నారు. అలాగే చికెన్ పెడుతున్నది కూడాను కుళ్ళిపోయిన చికెన్ పెడుతున్నారని, గుడ్లు కూడా కుళ్ళిపోయిన గుడ్లు ఇచ్చారని చెప్పి ఈ డ్యామేజ్ అంతా కూడాను ముందుగానే, ఏదైతే 1వ తేదీకి తరువాత కేసులు బయటపడ్డాయి, 1వ తేదీ కంటే ముందు 4 రోజుల్లోనే ఈ ప్రిన్సిపాల్ కి విషయాలన్నీ కూడా తెలుసు. అందువల్లనే అక్కడ చికెన్ ఇవ్వటం కానీ, మసాలాతో కూడినటువంటి ఫుడ్ ఇవ్వటం కానీ, ఆయిల్ తో కూడినటువంటి ఫుడ్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారని కూడా పిల్లలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ విషయం బయటకు పొక్కనీయకుండా తాత్సారం చేశారు. పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి పచ్చకామర్లు ఉన్నట్టు పేరెంట్స్ గుర్తించి అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో మొత్తం హాస్టల్లో ఉన్నటువంటి 611 మంది పిల్లలకి వైద్య పరీక్షలు చేశారు. రక్త పరీక్షలు చేసిన తర్వాత హెపటైటిస్ ఏ ఉండటంతో మొత్తం కలకలం రేపినటువంటి పరిస్థితి. ఓకే యుగంధర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.